మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచం నిజమేనా? లేదా ఏదైనా అత్యంత శక్తివంతమైన కంప్యూటర్లో నడుస్తున్న సిమ్యులేషన్ మాత్రమేనా? మీరు చూస్తున్న ఆకాశం, మీరు వింటున్న ఈ మాటలు, మీ ఆలోచనలే కూడా కేవలం కోడైతే ఇది సినిమా కథ కాదు. ఇది ఆధునిక శాస్త్రవేత్తలే అలుగుతున్న ప్రశ్న. సిమ్యులేషన్ థియరీ అంటే ఏమిటి? సిమ్యులేషన్ థియరీ ప్రకారం మన విశ్వం ఒక ఆర్టిఫిషియలీ క్రియేటెడ్ రియాలిటీ. ఒక విధంగా చెప్పాలంటే మన జీవితం ఒక వీడియో గేమ్. మనము ఆ గేమ్లో ఉన్న పాత్రలు. కేంబ్రిడ్జ్, ఎంఐటి లాంటి యూనివర్సిటీలో ఉన్న శాస్త్రవేత్తలు కూడా ఈ ఆలోచనను సీరియస్గా పరిశీలిస్తున్నారు. ప్రపంచం ఎందుకు పిక్సెల్ లైక్గా ఉంది? వింతేంటంటే మన విశ్వం అంతా చిన్న చిన్న యూనిట్స్గా విభజించబడి ఉంది. స్పేస్ కంటిన్యూస్ కాదు, టైం కంటిన్యూస్ కాదు, ప్లాంక్ లెంత్ అనే అతి చిన్న పరిమాణం దాటి ఏదీ ఉండదు. ఇది వీడియో గేమ్స్లో ఉన్న పిక్సెల్స్ లాగా లేదో? శాస్త్రవేత్తలంటున్నారు, రియాలిటీ హ్యాస్ ఎ రిజల్యూషన్ లిమిట్. ఫిజిక్స్ లాస్, కంప్యూటర్ కోడ్. మన విశ్వంలో కొన్ని లాస్ అత్యంత ప్రిసైజ్గా ఉంటాయి. గ్రావిటీ కాన్స్టెంట్, స్పీడ్ ఆఫ్ లైట్, క్వాంటమ్ రూల్స్. ఒక్క చిన్న మార్పు జరిగినా మన విశ్వం నాశనమవుతుంది. ఇది చూసి కొంతమంది శాస్త్రవేత్తలంటున్నారు, దీస్ వాల్యూస్ లుక్ ప్రోగ్రామ్డ్. అంటే ఎవరైనా ముందే సెట్ చేశారా? మనం గమనించబడుతున్నామా? క్వాంటమ్ ఫిజిక్స్లో ఒక విషయం ఉంది, అబ్జర్వర్ ఎఫెక్ట్. మనము చూడకపోతే పార్టికల్స్ ఒక విధంగా ఉంటాయి, మనము చూసిన వెంటనే వాటి ప్రవర్తన మారిపోతుంది. ఇదెందుకు? గేమ్లో ప్లేయర్ చూస్తేనే ఎన్వైర్న్మెంట్ లోడవుతుంది కదా, అదెలా? సిమ్యులేషన్లో గ్లిచెస్ ఉన్నాయా? డేజావో అనుభవించారా? అదే సంఘటన మళ్లీ జరిగినట్టనిపించడం, లేదా అసాధ్యమైన కోయిన్సిడెన్స్లు కావచ్చు. కొంతమంది శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఇవి సిమ్యులేషన్ గ్లిచెస్ కావచ్చు. మనము నిజమైన ప్రపంచంలో ఉన్నామా, లేదా ఒక అద్భుతమైన కంప్యూటర్ ప్రోగ్రాంలోనా? ఇదిప్పటికీ మిస్టరీనే. కాని ఒక్క విషయం మాత్రం నిజం, మన రియాలిటీ మనం అనుకున్న దానికంటే చాలా విచిత్రం. మీరు ఈ సిమ్యులేషన్లో ఉన్నారా? మీరొక ఎన్పీసీనా లేదా ప్లేయర్నా? ఎన్పీసీ అంటే నాన్ ప్లేయర్ క్యారెక్టర్. సింపుల్గా చెప్పాలంటే గేమ్లో మనం ఆడే పాత్ర ప్లేయర్. గేమ్లో ముందే ప్రోగ్రామ్ చేయబడి ఉన్న పాత్రల్ని ఎన్పీసీ అంటారు. వాళ్ళు మనలా స్వతంత్రంగా ఆలోచించరు, ముందే నిర్ణయించిన విధంగా మాత్రమే మాట్లాడతారు లేదా ప్రవర్తిస్తారు. మన యాక్షన్స్కి రియాక్ట్ అవుతారు, కానీ తమ ఓన్ డిసిజన్ ఉండదు. నిజ జీవిత సిమ్యులేషన్ థియరీ ప్రకారం కొంతమంది అంటున్నారు, ప్లేయర్స్ పూర్తిగా ఆలోచించే, ప్రశ్నించే సృజనాత్మక మనుషులు. ఎన్పీసీ కేవలం సిస్టమ్ ఫాలో అయ్యే, డీప్ థింకింగ్ చెయ్యని పాత్రలు. కానిది సైంటిఫిక్ ప్రూఫ్ కాదు, ఒక థియరీ లేదా ఫిలాసఫికల్ ఐడియా మాత్రమే. ఒక ఉదాహరణ, మీరొక ప్రశ్న అడిగారనుకోండి, నేను ఎవరు? ఈ ప్రపంచం నిజమా? అలాంటి ప్రశ్నలు అడగడమంటే మీరు స్క్రిప్ట్లో ఇరుక్కోలేదు అన్న భావనను కొంతమంది చెప్తారు. ఒక లైన్లో చెప్పాలంటే ఎన్పీసీ అంటే స్వతంత్ర నిర్ణయం లేకుండా ముందే ప్రోగ్రామ్ చేసినట్లుగా ప్రవర్తించే పాత్ర. ఇలాంటి సైన్స్ మిస్టరీ కాన్సెప్ట్స్ ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కొట్టి కామెంట్లో చెప్పండి.